ఇండియా వర్సెస్ శ్రీలంక రెండవ వన్డే మ్యాచ్ ప్రేమదేశ స్టేడియంలో జరిగింది. మన టీమిండియా 32 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ ఓడిపోయింది. 50 ఓవర్ల ఫార్మాట్ మ్యాచ్లో మన బ్యాట్స్మెన్స్ ఒకరి తర్వాత ఒకరు వికెట్స్ కోల్పోయారు. ఈసారి శ్రీలంక ఒక మ్యాచ్ గెలిచి ముందంజలో ఉంది. ఇంకా భారత్ సిరీస్ కోల్పోయిన పరిస్థితే. ఇక చివరి వన్డే మ్యాచ్ భారత్ గెలిస్తే సిరీస్ టైగా ముగుస్తుంది. ఒకవేళ ఓడిపోతే శ్రీలంక సొంతం చేసుకున్నట్టే. మొదటి 2 మ్యాచ్లు కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీలు చేసి బాగానే రాణించాడు. కానీ మిగతా ప్లేయర్స్ స్కోర్ను రాణించలేకపోయారు. వండర్సే ఏకంగా మన టాప్ బ్యాట్స్మెన్స్ 6 వికెట్లు తీశాడు. కెప్టెన్ అసలంక 3 వికెట్లు తీశాడు. ఈసారి మన వాళ్ళు స్పిన్నర్లను ఎదుర్కోలేకపోయారనే చెప్పాలి. ఇంకా మ్యాచ్ హైలైట్స్లో టాస్ గెలిచి శ్రీలంక టీం మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన నిశంకను ఫస్ట్ బాల్కే డకౌట్ చేసి సిరాజ్ అదరగొట్టాడు. ఇన్నింగ్స్లో ఫస్ట్ బాల్కే అవుట్ చేసి సిరాజ్ 4వ బౌలర్గా రికార్డులోకి ఎక్కాడు. ఇంక తర్వాత దిగిన అవిష్కా ఫెరాండో, కుశాల్ మెండిస్ కలిసి 74 పరుగులు చేశారు. వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరినీ ఒకే ఓవర్లో అవుట్ చేశాడు. ఫెరాండో 62 బాల్స్కి 40 పరుగులు చేసి, కుశాల్ మెండిస్ 42 బాల్స్కి 30 పరుగులు చేసి అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన సమర విక్రమ్ 31 బాల్స్కి 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అసలంక 42 బాల్స్కి 25 పరుగులు చేసి గ్రీన్లో సెటిల్ కాకుండానే అవుట్ అయ్యాడు. దీంతో శ్రీలంక 50 ఓవర్స్లో 240 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయారు. ఇంకా చేజింగ్ దిగిన మన ఇండియా టీం ఓపెనర్స్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ బ్యాటింగ్ దిగారు. హిట్మెన్ 44 బాల్స్లో 64 పరుగులు చేసి, వాండర్సే బౌలింగ్లో నిశాంక క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. దీంతో మన ఇండియా టీం 102 పరుగుల వద్ద ఫస్ట్ వికెట్ పడింది. ఇంకా వికెట్లు ఉండటంతో ఈ మ్యాచ్ సులభంగా గెలుస్తుందని అనుకున్నాం. కానీ గిల్ 44 బాల్స్కి 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో వండర్సే బౌలింగ్లో శివం డూబెను కూడా డక్అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. ఇంకా కోహ్లీ కూడా అతని బౌలింగ్లోనే ఎల్బీడబ్ల్యూ అవగా 19 బాల్స్కి 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. షేర్ల అయ్యర్ 9 బాల్స్కి 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రాహుల్ మాత్రం డక్అవుట్ అయ్యాడు. ఇంకా అక్షర్ పటేల్ 44 బాల్స్కి 44 పరుగులు చేసి కొంచెం బెటర్గా ఆడాడు. సుందర్ 40 బాల్స్కి 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సిరాజ్ 18 బాల్స్కి 4 పరుగులు మాత్రమే చేశాడు. అక్షర్ 3 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో ఇండియా టీం 208 పరుగులకి ఇన్నింగ్స్ ముగిసింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.